స్వాగతం. ఇటీవల విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రానున్న 4 రోజుల్లో తమకు తెలియచేయాలని రాజకీయ పక్షాల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరు జిల్లా ఓటర్ల జాబితాలోని అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి నిమిషం వరకు వేచి చూడకుండా బూత్ లెవెల్ ఏజెంట్లతో తుది ఓటర్ల జాబితాతో ఆయా ఇళ్లను సందర్శించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇప్పటికే మీడియాలో ప్రచురితమవుతున్న అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని పరిశీలించిన పిమ్మట అవసరమైన చోట సంబంధిత అర్హులైన ఓటర్లతో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏఓ రమాదేవి, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. సో ఒక 4-5 రోజుల లోపల ఇంకేదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు తెలియజేయండి. బిల్డింగ్ ఎందుకైనా ఒకసారి రీజన్ తెప్పించుకోవాలి. కాన్స్టిట్యూన్సీ 25th, 27, 30 దాకా వచ్చింది. ఈ రోజు 2 కూడా వచ్చింది. ఈరోజు రిపోర్ట్ సిఓ వారు ఎప్పుడు అడిగింది? ఈరోజు అడిగారు, ఎప్పుడు అడిగారు? ఈరోజు పంపించారు ఎలక్షన్ కమిషన్కి. సో అంటే ఈ రోజు వచ్చిన న్యూస్ వదిలేసి నిన్న దాకా వచ్చిన న్యూస్ ఎన్ని ఉన్నాయి, దానికి అన్నిటికీ యాక్షన్ తీసుకోవాల్సినది డ్రాస్టిక్ ఇష్యూ ఏమన్నా ఉందా? 1 or 2 ఓటర్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నారా? మేజర్గా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిన కేసు సరే, ఈ ఏమేమి రిపోర్ట్ అయిందో అది కూడా రెక్టిఫై చేసేసి ఫార్మ్స్ పెట్టించడం జరిగింది. అది మన ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరుగుతుంది. మీరు దీంట్లో ఏమైనా స్పెసిఫిక్గా మాకు ఆ న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.